హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ అందించింది. దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈసారి వాయిదా వేయనున్నట్టు, డిలే వేయనున్నట్లు, ఇక ఆల్రెడీ అక్టోబర్లో కూడా దీనికి సంబంధించి ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఒక కీలక అప్డేట్ అయితే అందించారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు అయితే అందించడం జరిగింది. గుంటూరు, విజయవాడలో 2658 మందికి డబుల్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారనమాట. గ్రామ సచివాలయ అధికారుల నుంచి అయితే నేరుగా వచ్చి డబ్బులు అయితే అందజేస్తున్నారు. అక్టోబర్ నెల అయితే వచ్చింది. రేపు పెన్షన్లు అయితే ఇవ్వరండి, ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో అక్టోబర్లో 2వ తారీఖు గాంధీ జయంతి పండుగ అయితే ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి 3వ తారీఖు 4వ తారీఖు అయితే ప్రారంభమవుతుందండి. కొత్త పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి బ్యాడ్ న్యూస్, దాంతో పాటు పాత పెన్షన్లు కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అండి. ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పూర్తి స్థాయిలో ఎవరైతే కొత్త పెన్షన్లు అనేది మన అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాలంటీర్కి అయితే లాగిన్ ఇవ్వరు. ప్రస్తుతానికి అయితే సచివాలయ సిబ్బందికి ఇవ్వడంతో ఒకవేళ మనం అప్లికేషన్ చేసుకున్నా కూడా ప్రభుత్వం అయితే ఇక 2 నెలలు అయితే సమయం పడుతుంది కాబట్టి కొత్త సంవత్సరం నుంచే మనకు పెన్షన్లు అయితే అలాట్మెంట్ అయితే చేయనున్నారు అనమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక రీజన్ వచ్చేసి పాత పెన్షన్లో చాలామంది 4 రకాలు అయితే ఇప్పటికే పెన్షన్లు అయితే రీవెరిఫికేషన్ అయితే చేసిన తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో వచ్చి ఆధార్ కార్డును అప్డేట్ చేసిన వారికి కొంతమంది, దాంతోపాటు నకిలీ సర్టిఫికేట్లు, మరొకటి ప్రభుత్వం అయితే అంటే ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంది దానికి సంబంధించి జియో ట్యాగింగ్, ఇక ప్రభుత్వం అయితే మొత్తానికి అయితే ఈ రకంగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. దానికి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా డీల్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి. ఇక మరోటి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే అందించారనమాట. సో మొత్తం మీద అయితే ఏదైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో వాళ్ళు వేరే రాష్ట్రాలకు వచ్చి ఇతర ప్రాంతాలు ఉంటారు, ప్రతి నెల వచ్చి తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి వారి అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారనమాట. ఎటకేలకు శుభవార్త అయితే అందించారనమాట సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 3 సిలిండర్లు దీపం పథకం ద్వారా అయితే ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక దసరా కానుకగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ అవన్నీ కూడా రిలీజ్ అయితే కాబోతుంది. అండ్ కొత్త పెన్షన్లు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఒక ప్రొఫార్మా మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇంకా అది ఫైనల్ అయితే చేయలేదన్నమాట. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించిన సమాచారం అండి ఇది. సో లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలుస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.